వాస్తవంగా తెలంగాణ శాసన మండలిలో ఆధిపత్యం తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి. అలాంటి దాంట్లో ఇప్పుడున్నటువంటి చైర్మన్ గుత్తా కూడా బీఆర్ఎస్ఏ. ఇంకొక వైపున వచ్చేటప్పటికి కవిత రాజీనామా చేయటం, ఆ రాజీనామాను ఆమోదించకపోవడం మీదన గుత్తా తాజాగా క్లారిటీ ఇచ్చాడు. తన పిఏతో పంపించింది కాబట్టి మేము రాజీనామా ఆమోదించలేదు, ఆమె తెచ్చిచ్చుంటే అప్పుడే రాజీనామా ఆమోదించేవాడిని. మధ్యలో ఫోన్ చేసింది, ఫోన్ చేసినప్పుడు పునరాలోచించుకోమ్మా అని చెప్తాము, ఎదురొచ్చి కనబడాలి కదా. ఇప్పుడు మండలికి వచ్చింది, రాజీనామా చేసే ముందు మాట్లాడతానంటే మాట్లాడనివ్వాలి కదా, అందుకని మాట్లాడనిచ్చాము. ఆ తర్వాత రాజీనామాని ఆమోదించాము. ఇందులో ఎక్కడ రాజకీయం లేదు. ఇంకోటి, కొత్తగా పార్టీలు బోల్డ్ అంతమంది పెట్టారు తెలంగాణలో, వచ్చినాయి పోయినాయి. కాబట్టి ఆమె రాజకీయం ఏం పెద్ద ప్రయోజనం ఉంటుంది, ఆ పార్టీ వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఉండదు అని అనుకున్న సందర్భం. అయితే ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళే కవితని కాంగ్రెస్ నడిపిస్తోంది అన్నటువంటిది, ఏదైతే షర్మిలతో కాంగ్రెస్ ఎట్లా ఆడిచ్చిందో అట్లాగే ఇప్పుడు ఆడిస్తోంది అన్నటువంటి ప్రచారానికి తెరతీస్తూ, అందులో భాగంగా హరీష్ని పార్టీ నుంచి బయటికి పంపడం కోసం కేసీఆర్ భార్య కలిసి కవితతో ఈ డ్రామా ఆడిస్తున్నారన్నటువంటి ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవంగా హరీష్ రావుని వెళ్ళిపో అంటే కనుక వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హరీష్ రావుని బయటికి పంపిస్తే కనుక పార్టీకి నష్టం కాబట్టినే పంపించలేదు. ఇంకోటి, కేటీఆర్ హరీష్తో మెయింటెనెన్స్ చక్కగా చేసుకొస్తున్నాడు. ఇద్దరు పేరుకి బావబామర్దులైనా సరే అన్నతమ్ముళ్ళలాగా బిహేవ్ చేస్తున్నారు. ఒకప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తేడాలు వచ్చిన మాట వాస్తవం. ఇప్పుడైతే స్పష్టంగా ఉన్నారు, ముందు పార్టీని కాపాడుకోవాలన్నటువంటి పాయింట్లో కలిసి ఉన్నారు. కేసీఆర్ బతికున్నంత వరకు అయితే అట్లాంటిది ఏమి ఉండదు. ఇవన్నీ కూడా ఉత్తుత్తి ప్రచారాలే ఉంటాయి.